ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు దేవుడు తన వాక్యం ద్వారా నీతో, నాతో, మనందరితో కూడా ప్రభువు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీలో చాలామంది కూడా వాక్యాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నారు కదా. స్తుతించండి. దేవుని వాక్యము నమ్మదగినది. ఆయన వాక్యంను నమ్మినప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని గణపరుస్తాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాను. నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ. ఆయన పేరట, యేసు ప్రభు వారి పేరట, యేసయ్య నామంలో ఏమి అడిగినా ఆయన అనుగ్రహిస్తాడంట. అవును, ఆయన నామంలో నువ్వు దేని కొరకు వేడుకొని ప్రార్థన చేసి అడిగితే ఆ విషయంలో ఆయన నీకు సహాయపడి అనుగ్రహిస్తాడు. అవును, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ కుటుంబంలో నీ పిల్లలకు జ్ఞానం కొదువుగా ఉందా? లేదంటే రక్షణ పొందలేకున్నారా? లేదంటే నీ జీవితంలో ఇదిగో మేలు చూడక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నావా? స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నావా? ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల కావాలని ప్రార్థిస్తున్నావా? ఇదిగో నా జీవితంలో, నా కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలి అని ప్రార్థిస్తున్నావా? దేని కొరకైతే నువ్వు ప్రార్థిస్తూ దేవుని ఆయన నామంలో అడుగుతావో వాటిని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఎవరి పేరటంటే యేసయ్య నామంలో. ఆయన నామంలో నువ్వు అడిగినప్పుడు సమస్తాన్ని కూడా ఆయన అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆయన నామంలో నువ్వు దేన్ని అడుగుతూ వేడుకుంటున్నావో అది నీ ఉద్యోగ విషయమైనా, వ్యాపార విషయమైనా, నీ కుటుంబ విషయమైనా, నీ యొక్క మ్యారేజ్, మూయబడ్డ గర్భము, కోర్టు కేసులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, దేని కొరకు నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థించి అడుగుతున్నావో ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఇక విడుదలను, స్వస్థతను, రక్షణ, ఆత్మకార్యాన్ని ప్రభువు జరిగించబోతున్నాడు. కనుక ఈ మాట నమ్మి ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. తండ్రి, మీకు వందనాలు. అవును, నీ పేరట మేము అడిగినప్పుడు మీరు మాకు అనుగ్రహించే దేవుడు. మనుషుల యొద్ద కానీ, అధికారుల యొద్ద కానీ, రాజుల యొద్ద అడిగినప్పుడు మేము పొందుకోలేము, కానీ మీ నామంలో మీ యొద్ద మేము విచారించి ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యం చేసే దేవుడు గనుక నీ బిడ్డలు అడుగుతుండగా అద్భుతాన్ని చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.